ప్రేమ ఉంటే చాలు ఆకాశంలో నక్షత్రాలు తెస్తా అనుకున్నారు. కాని అదే ప్రేమ ఈరోజు ఒక్క పూట తిండి కోసం ఒకరినొకరు నిందించుకునేలా చేసింది. కాలేజీలో మొదలైన వీరి అందమైన ప్రేమకథ కేవలం షో ఆఫ్ వల్ల అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయింది? ఆ భయంకరమైన తప్పు వీరు ఏం చేశారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం రాహుల్ స్నేహల కథ కాదు, నేటితరం ప్రతి యువజంట కథ. రాహుల్ స్నేహ కాలేజీలో టాప్ కపుల్. ఒకరికోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ. ఉద్యోగాలు వచ్చాయి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. రాహుల్ జీతం 60,000. కానీ స్నేహ తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, ఫ్రెండ్స్ ముందు గొప్పల కోసం ఒక లగ్జరీ ఫ్లాట్ కావాలంది. రాహుల్ కూడా ప్రేమించిన దానికోసం ఏమైనా చేస్తా అని తన జీతానికి మించిన రెంట్ కట్టడం మొదలుపెట్టాడు. చాణక్యుడేమన్నారంటే అప్పు చేసేవాడు బానిసతో సమానం. కాని రాహుల్కి అదర్థం కాలేదు. స్నేహ అడిగిందని కొత్త కారు, అది కూడా అప్పుచేసి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఈఎంఐలే. నెలాఖరు వచ్చేసరికి రాహుల్ చేతిలో రూపాయి మిగిలేది కాదు. పక్కవాళ్లని చూసి పోటీపడ్డం వీరి జీవితాన్ని దెబ్బతీసింది. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మెల్లగా తగ్గిపోయి ఈ నెల బిల్లు ఎవరు కడతారు అనే గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు రాహుల్ కంపెనీలో లేఆఫ్స్ జరిగాయి. రాహుల్ ఉద్యోగం పోయింది. చేతిలో సేవింగ్స్ 0, కట్టాల్సిన అప్పులు లక్షల్లో. ధనమూలమిదం జగత్ అంటే ఈ లోకానికి ధనమే ఆధారం. ధనం లేని చోట గౌరవముండదు, బంధాలు నిలవవు. చాణక్యుడు చెప్పిన 3 సూత్రాలు రాహుల్ కళ్ళు తెరిపించాయి. ఆదాయం కంటే ₹1 తక్కువ ఖర్చు చెయ్యి. పొరుగువారిని చూసి నీ స్థాయిని మార్చుకోకు. ఆపద కోసం ఎప్పుడూ ఒక నిధిని దాచుకో. ఒకవేళ రాహుల్ మొదట్లోనే చాణక్యుడి మాట విని ఉంటే, ఖరీదైన విల్లా బదులు చిన్న ఫ్లాటు, ఐఫోన్ బదులు నార్మల్ ఫోన్, బ్రాండెడ్ బట్టల బదులు సింపుల్ లైఫ్, అలా ఉండి ఉంటే ఈరోజు ఉద్యోగం పోయినా అతని దగ్గర కనీసం ఏడాదికి సరిపడా డబ్బుండేది. స్నేహ కూడా అతనితో గొడవపడేది కాదు. ఇద్దరూ కలిసి ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కొనేవారు. డబ్బుంటేనే బంధంలో ప్రశాంతత ఉంటుంది. మిత్రులారా, ప్రేమ గొప్పడే, కాని అది కడుపు నింపదు. మీరు మీ పార్ట్నర్ని నిజంగా ప్రేమిస్తే వారికి నగలు, ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం కంటే వారికి ఆర్థిక భద్రత ఇవ్వండి. నీడలేని చెట్టు కింద పక్షులు ఎలా ఉండవో డబ్బులేని మనిషి దగ్గర బంధువులు కూడా ఉండరు. ఈరోజే మీ అనవసర ఖర్చులను ఆపండి. ఈ వీడియోని మీ జీవిత భాగస్వామికి షేర్ చేయండి. ఇద్దరూ కలిసి మీ ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.